హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. మనకు ఏదైతే లైసెన్సెస్ సర్వేయర్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించి అప్డేట్ ఉందో, దానికి సంబంధించి క్లియర్‌గా కొన్ని అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 26థ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి వివిధ వెన్యూస్‌లో. అండ్ మనకు ట్రైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటుంది. అదొక విషయాన్ని మీరు క్లియర్‌గా కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మళ్ళొక విషయం ఏంటంటే, ఈ లైసెన్సెస్ సర్వేకి సంబంధించినటువంటి ఫస్ట్ స్పెల్ సీవీకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ లిస్ట్ వచ్చేసి మనకు అఫీషియల్‌గా మనకు ఎక్కడ అంటే మన వివిధ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకు ల్యాండ్ సెటిల్మెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆఫీస్‌లు ఏవైతే ఉన్నాయో గానీ, అవి కూడా కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లైక్ ల్యాండ్ రికార్డ్ సంబంధించినటువంటి ఆఫీస్‌లో మాత్రం వీటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి వివిధ హెడ్ క్వార్టర్స్ వారిగా. అండ్ మీకు ఇంకా ఏమైనా డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంకా సెలక్షన్ లిస్ట్ ఒకవేళ రాకున్నా గానీ, ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క కన్సర్న్ డిస్ట్రిక్ట్‌ని అయితే విజిట్ అవ్వండి. ఈరోజు విజిట్ అవ్వండి. అండ్ నాకు తెలిసి వీడియో కొంచెం డిలే చేయడం జరిగింది నేనైతే. కొంచెం పెళ్లి కారణం చేత వీడియో అనేది డిలే చేశాను. ఫ్రెండ్స్‌గా ఎవరైతే విజిట్ అయ్యారో ఖచ్చితంగా మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క హెడ్ క్వార్టర్స్‌లో రేపు సండే కాబట్టి ఉండదు. అండ్ 26థ్ నుంచి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందంటే, మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో మాత్రమే ట్రైనింగ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి. అది కూడా ఒకసారి ఫైనలైజ్ చేసుకోండి. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా చెప్తాను క్లియర్ కట్‌గా. అండ్ ఫస్ట్ స్పెల్ సర్టిఫికేట్ ఫస్ట్ స్పెల్‌కి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది అటెండ్ అయితే అవ్వాలి. అండ్ సెకండ్ స్పెల్ ఎప్పుడొస్తుందంటే, సెకండ్ స్పెల్‌కి సంబంధించి ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయినంక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేదంటే మోరోవర్ మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ ఎక్కువుంటే, అంటే క్యాండిడేట్ సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ ఎక్కువుంటే, అంటే సంఖ్య పెరిగితే అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, ఒకవేళ సర్వేయర్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కెపాసిటీ బట్టి ఒకవేళ పెరిగే ఛాన్సెస్ ఉంటే ఎక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా 200-300 మధ్య మనకు క్యాండిడేట్స్ అనేది అందులో ట్రైన్ అయితే కావడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ట్రైనింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో కొట్టండి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీకు మరింత సమాచారం అందుకోవచ్చు. లేదంటే వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గానీ, లేదంటే నార్మల్ క్లాసెస్ సంబంధించి గానీ, టిప్ వన్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ గానీ, వీటికి సంబంధించినటువంటి పూర్తి గైడ్‌లైన్స్ వచ్చేసి మనకు సర్వే స్మార్ట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. రోహిత్ బ్రో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. తన ఛానల్ కూడా ఫాలో కొట్టండి. తను అయితే ఆల్రెడీ ప్రైవేట్ సర్వేయర్‌గా చేస్తున్నారు కాబట్టి, అండ్ మళ్ళా రెగ్యులర్ బ్యాచెస్ కింద ఉండడం జరుగుతుంది. వాళ్ళు 2024 బ్యాచ్ అనుకుంటా మేబీ. తన ఛానల్ కూడా ఫాలో కొట్టండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది సర్వేకి సంబంధించి క్లియర్‌గా అందడం జరుగుతుంది. అండ్ మోరోవర్ మళ్ళొక అప్డేట్ ఏంటంటే, మోస్ట్‌లీ సెకండ్ స్పెల్ వచ్చేసి మనకు ఆగస్ట్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ స్పెల్‌కి సంబంధించి ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేది రాలేకపోతే, ఖచ్చితంగా మీ యొక్క కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌ని అనేది ఒకసారి విజిట్ అవ్వండి. అక్కడ మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ అయితే మీకు మోరోవర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి సీవీ 26 నుంచి ఆల్రెడీ అందరికి మెసేజ్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ఏవైతే వాట్సాప్ ఛానల్స్‌లో కూడా మనల్ని జాయిన్ చేసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్‌కైతే లింక్ పంపించడం జరిగింది. అండ్ అందరూ కూడా జాయిన్ అయితే కావడం జరిగింది. అదొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ట్రైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉంటుందండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో లైక్ వాళ్ళ కేపబిలిటీ బట్టి బీసీ స్టడీ సర్కిల్స్‌లో గానీ, నార్మల్‌గా కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో బీసీ స్టడీ సర్కిల్స్ గానీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో మనకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకు డిగ్రీ కాలేజెస్ గానీ, లేదంటే డిప్లొమా కాలేజెస్ గానీ, అదర్ టాస్క్ సెంటర్స్‌లో అయితే మీకు ట్రైనింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వరంగల్‌కి సంబంధించి మనకు వరంగల్ గానీ, హన్మకొండ గానీ సంబంధించి మనకు ఎక్కడుంటుందంటే సీకేఎం గ్రౌండ్‌లో అయితే మనకు ట్రైనింగ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. పేర్లు కూడా చెప్తాను. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో మెన్షన్ చేయడం జరిగింది.
అండ్ మన వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అండ్ వెన్యూస్ ఎక్కడ ఉంటాయనేసి కూడా చెప్తాను క్లియర్ కట్గా. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ కూడా చెప్తానండి, ఒకసారి మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఒకవేళ బీటెక్ క్వాలిఫికేషన్ అయితే 10th ఇంటర్ బీటెక్ సంబంధించినటువంటి మెమోస్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా 10th అండ్ ఇంటర్ సంబంధించినటువంటి మెమోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ మీ యొక్క కమ్యూనిటీ తీసుకెళ్ళాలి. అండ్ ఒక ఫోటో తీసుకెళ్ళండి, పర్లేదు. అండ్ ఇంకా నార్మల్గా మీ యొక్క మెమోస్ తీసుకెళ్ళాలి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్, ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మీకు క్లియర్ కట్గా చెప్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో కొట్టండి, అక్కడ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే, చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది, ఇది ఫేక్ అండి, మాకు నార్మల్గా ఆన్లైన్లో అని చెప్పారు కదా, అండ్ మళ్ళీ ఇలా అంటున్నారు ఏంటనేసి కూడా చాలామంది మన వీడియోస్లో కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మన ఛానల్ వచ్చేసి ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ, అదొక విషయాన్ని గమనించండి. అండ్ మన ఫాలోవర్స్ కూడా తెలుసు జెన్యూన్ ఇన్ఫర్మేషన్. నేను దగ్గర 2-3 సంవత్సరాలు, ఒక 5-6 ఇయర్స్ నుంచి మన ఛానల్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. అండ్ పూర్తిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. నాకు సర్వేకి సంబంధించినటువంటి ఎలాంటి ఐడియా లేదు, బట్ నేను అయినా కూడా మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అనేది అప్లోడ్ చేసేయడం జరుగుతుంది. అండ్ మీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అండ్ మళ్ళొక విషయం ఏంటంటే, ఈ ట్రైనింగ్కి సంబంధించి మీరు తీసుకెళ్లాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి వివరాల కొరకు నేను చెప్పాలి కదా, రోహిత్ బ్రో అనే బ్రో అయితే ఉండడం జరిగింది. ఆ బ్రో వచ్చేసి సర్వే స్మార్ట్ ఛానల్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్లో మీకు క్లియర్ కట్గా చెప్తాడండి, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను నా స్వార్థం కొరకు, నేను వ్యూస్ కొరకు ఈ వీడియోస్ అనేది పెట్టడం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతో పాటుగా అండ్ కొంత నాలెడ్జ్ని షేర్ చేయడం కొరకు మన ఛానల్లో ఈ వీడియో అనేది టెక్నికల్ కొరకే అండి. నేను ఏదో సబ్జెక్ట్ పరంగా ఏం చెప్పట్లేదు, జస్ట్ మీకు ఏంటంటే, ఇప్పుడు రిజల్ట్ వచ్చాయి, రిజల్ట్కి సంబంధించి చాలామంది ఐడియా ఉండదు. అండ్ ఈ రిజల్ట్ ప్రాసెస్ అంటే నార్మల్గా ఒకవేళ CV ఉందనుకోండి, లైక్ నేను TSPSC చెప్తున్నా, TSPSC ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది మనకు అనౌన్స్ చేస్తారు అంటే. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉందో కూడా ఎవరికి తెలియదు. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయాలి. అండ్ మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రైనింగ్ సంబంధించి మీరు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 నుంచి ట్రైనింగ్ ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి క్లియర్ కట్గా పెడతాను. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి కూడా నేను కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా సర్వేకి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కానీ చెప్పండి. అండ్ ఈ లైసెన్సర్ సర్వేకి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ క్లియర్గా ఉండకపోతే మాత్రం మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం చేయండి.